వెల్కమ్ బ్యాక్ టు జర్షమ్మ విలేజ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనం ఫిష్ ఫ్రై లాంటి కూర చేసుకుందాం. చూడండి చేపల ఫ్రై కూర కోసం దానికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సింది ఉల్లిగడ్డ, టమాటా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిందండి. ఈ పేస్ట్ని ముక్కలకి పట్టిద్దాం. మసాలా పేస్ట్ని అన్నిటికీ అంతేలాగా పట్టిద్దాం. ఈ మసాలా పేస్ట్ని ముక్కలన్నిటికీ పట్టేలాగా చూసుకుందాం. ముక్కకి చాలా ఇట్లా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. 3 పావుల నూనె పోసుకుందాం. చేప ముక్కలు వేసుకుందాం. ఫ్రై వేయండి. మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకుందాం. ఇట్లా ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఇవన్నీ మంచి ఫ్రై అయ్యాయి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఫ్రై అయ్యాక ఇంత నూనె మిగిలింది. ఒకవేళ మీకు సరిపోతే కొంచెం వేసుకోండి. ఈ నూనె అయితే నాకు సరిపోతుంది. దీంట్లోనే మనం మిగిలిన మసాలా వేసుకుందాం. గ్రేవీ పచ్చిమిర్చి వేసుకుందాం. తిప్పుకున్నాక చింతపండు రసం పోసుకుందాం. గ్రేవీ దగ్గరికి అయిందాక కొంచెంసేపు అయిపోయిందండి. దగ్గరకు అయింది. ఇందులో చేపల మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ ముక్కకు పట్టేసిందండి. ఒక 2 మినిట్స్ ఉంచి గ్యాస్ బంద్ చేయడమే. ఇది అయిపోయిందండి. జయశమ్మకి తింటుంది. చెప్పు జయశమ్మ, కూర ఎలా ఉంది? సూపర్ ఉందా? ఓకే ఫ్రెండ్స్, కూర చాలా బాగుంది. జయశమ్మ విలేజ్ బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పమ్మ, చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.